ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని నిర్మించాలని కృషి చేస్తుంటే భారత్ మాత్రం ఆకలి సూచిలో వెనుకబడిపోతుంది. సగటు 30% భారతీయులు పోషక ఆహార లోపంతో అనారోగ్యాల పాలవుతున్నారంటే షాక్ అవ్వాల్సిందే. ఇది కేవలం మీరు నేను చెప్తున్న మాట కాదు. ప్రపంచ ఆకలి సూచి తన నివేదికలో వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. అసలేంటి ప్రపంచ ఆకలి సూచి? GHI నివేదికలో దాగిన విస్తిపోయే ఆ నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. అభివృద్ధిలో భారత్ దూసుకుపోతుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో మాత్రం వెనుకబడిపోతుంది. ఆకలితో అలమటిస్తున్న దేశాలలో చేరిపోయింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆకలిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో నిపుణులు ఈ నివేదికను రూపొందిస్తారు. ఐర్లాండ్కు చెందిన టన్నర్స్ వరల్డ్ వైడ్, జర్మన్కు చెందిన వెల్త్ హంగర్ లైఫ్ అనే నాన్ గవర్నమెంట్ యూరోపియన్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా ప్రతి ఏటా ఈ నివేదికను విడుదల చేస్తాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచీలో 27.3 హంగర్ స్కోర్తో భారత్ 105వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉగాండా, జింబాబ్వే, పాకిస్తాన్, నైజీరియా, సుడాన్, జాంబియా వంటి 22 దేశాలు మాత్రమే ఉండటం గమనార్హం. GHI నివేదిక ప్రకారం ఆకలి ప్రమాదకర స్థాయిలో ఉన్న 41 దేశాల జాబితాలో భారతదేశం చేరటం శోచనీయం. భారత్కు పొరుగు దేశాలైన చైనా 4వ ర్యాంకు, శ్రీలంక 56వ ర్యాంకు, నేపాల్ 68వ ర్యాంకు, బంగ్లాదేశ్ 84వ ర్యాంకులతో ముందు నిలవడం మరొక విశేషం. అధిక శాతం జనాభా కలిగిన చైనా ఆహార సూచిలో ముందుంటే వ్యవసాయ దేశంగా చెప్పుకునే భారత్ మాత్రం అట్టడుగు స్థానంలో నిలవడం విషాదకరమని చెప్పాలి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. చెప్పుకుంటే లెక్కలు కూడా సరిపోవు కాబోలు. ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసిన దేశం ఆహార భద్రత విషయంలో తిరోగమనానికి ప్రయాణం చేయటం ఆలోచనలో పడేసే అంశం. దేశంలో నానాటికి ప్రబలుతున్న పేదరికం, అందుబాటులో లేని పోషకాహార వస్తువుల ధరలు, తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోవటం, ఆరోగ్య పరిరక్షణ కొరత, లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఆహార పంపిణీ విధానాలు, లింగ అసమానతలు, సామాజిక ఆర్థిక తారతమ్యాలు, నియంత్రణ లేని జనాభా ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానాన్ని దిగజార్చే ప్రధాన అంశాలు. మాతృవందన యోజన, మధ్యాహ్న భోజన పథకం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా పోషకాహార వస్తువులు సరఫరా చేసినప్పటికీ దేశంలో పిల్లలు సగటు పోషకాహార లోపానికి గురి కావడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. నానాటికి పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ను విక్రయించే దుకాణాలు, పోషకాలు కరువైన కల్తీ ఆహారం వంటి అనేక ఇతర అంశాలు పిల్లల్లో పోషకాహారలేమికి ప్రధాన కారణాలు. అధిక ఆహార వృధా పేదల ఆకలికి మరొక కారణం. ప్రసూతి సమయంలో తల్లులు పోషకాహారం తీసుకోలేకపోవడం కారణంగా దేశంలో అధిక సంఖ్యలో శిశు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను భారత ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది. ఆకలి లెక్కలలో లోపం ఇష్టమైన పద్ధతులను అవలంబించిందని అభివర్ణించింది. కేవలం కొద్ది మందిపై సర్వే నిర్వహించి పౌష్టికాహార లోపాన్ని నిర్ధారించడం, ఆకలి చావులను లెక్కించడం, GHI నివేదికలో ర్యాంకును ప్రకటించడం అర్ధరహితమని ఆరోపించింది. అయితే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ప్రపంచ నివేదిక 2023లో కూడా చైల్డ్ వాస్టింగ్ సూచీలో 16.6% ఉండటం పోషకాహార లోపానికి ఉదాహరణ కాగా, SOFI 2023 నివేదిక భారతదేశంలో 24 కోట్ల మంది ప్రజలు పోషకాహార లేమితో ఉన్నారని తెలపడం మరొక విశేషం. తోసిపుచ్చితే సమస్య తీరిపోదు. భారతదేశంలో నెలకొన్న ఆకలి తీవ్రతను, పోషక ఆహారలేమిని, పొంచి ఉన్న ఆర్థిక సవాళ్లను అధిగమించాలంటే పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆరోగ్య పరిరక్షణ, లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులలో మార్పులు తీసుకురావాలి. పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. ప్రత్యామ్నాయ విధానాలతో భవిష్యత్తు భద్రత కల్పించాల్సిన సమయం ఇదని తప్పక గ్రహించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.